వెల్కమ్ టు 9 వైబ్స్. వాస్తవానికి నిన్నటి వరకు చాలా మంది జనసేన నేతలకు పవన్ దేవుడు, కానీ ఇప్పుడు దెయ్యంలా కనిపిస్తున్నాడు. తమకి సీట్ ఇవ్వలేదనో లేదా పొత్తులో భాగంగా వేరే పార్టీకి సీటు వెళ్ళిందనో తెలియదు, కానీ పవన్ పై విరుచుకుపడుతున్నారు. నిన్నటి వరకు దేవుడు అంటూ నెత్తిన పెట్టుకున్న నాయకులే నోటుకొచ్చిన బూతులు తిడుతున్నారు. చివరకు అధినేత వ్యక్తిగత జీవితంపై కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కేవలం తమ రాజకీయ జీవితానికి పవన్ సహకరించలేదన్న కోపంతో నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారు. అయితే వారి మాటలు వెనుక నిజంగా వైసీపీ హస్తం ఉందన్నది అందరికీ తెలుసు. ఇలా ఆరోపణలు చేస్తున్న ఒక్కొక్కరు వైసీపీ గూటికి చేరుతున్నారు, తమ ముసుగును తొలగిస్తున్నారు. అప్పట్లో జనసేనకు గౌరవ సలహాదారులు మాదిరిగా మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఎంతకి తెగించారో అందరికీ తెలుసు. 80 సంవత్సరాల వయసులో కూడా మంచానికి పరిమితమై కూడా ఆ వ్యక్తి రాతలు ఆలోచనలు ఎలా ఉన్నాయో అందరికీ తెలియంది కాదు. కానీ ఆయన పేరుతో లేఖలు రాశారు. జనసేన పొత్తు పెట్టుకోవడాన్ని తప్పుపట్టారు. కాపులను ఎగదోసే ప్రయత్నం చేశారు. చివరకు అదే హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీ పక్షానికి చేరేసరికి ప్రజలకు అసలు సినిమా అర్థమైంది. ముద్రగడ పద్మనాభం గురించి అందరికీ తెలిసిన విషయమే. గత ఎన్నికలకు ముందు తర్వాత ఆయన వైసీపీ ప్రయోజనాల కోసమే పనిచేశారు. అందులో భాగంగానే జనసేనలోకి వస్తానని తమ మనసులో మాట చెప్పారు. ఆయన అసలు లక్ష్యాన్ని గమనించిన పవన్ డోర్లు మూశారు. దీంతో విధి లేని పరిస్థితుల్లో తాను అభిమానించే వైసీపీకి వెళ్లారు. పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ వంతు పోతిన మహేష్ కు వచ్చింది. జనసేన ఆవిర్భావం గురించి పనిచేసిన నేతల్లో పోతిన మహేష్ కూడా ఒకరు. ఇది కాదనలేని సత్యం. జనసేన లేకుంటే ఆయన ఎవరో బాహ్య ప్రపంచానికి తెలీదు. కేవలం విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వారికి మాత్రం ఎంతో కొంత తెలుస్తోంది. కానీ ఆయన తనకు తానుగా ఒక స్టేట్ లెవెల్ నేతగా భావించారు. తప్పకుండా టికెట్ దక్కుతుందని ఆశించారు. కానీ పొత్తులో భాగంగా సీటు బీజేపీకి కేటాయించారు. జనసేనతో పాటు టీడీపీకి ఛాన్స్ లేకుండా పోయింది. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వంటి నేతలు సీటు ఆశించారు. జనసేన నుంచి పోతిన మహేష్ ఉన్నారు. కానీ పొత్తులో భాగంగా బీజేపీకి సీటు కేటాయించడంతో వీరు ఎవరికీ ఛాన్స్ లేకుండా పోయింది. కానీ వారంతా కిమ్మనకుండా ఉన్నారు. ఒక్క పోతిన మహేష్ మాత్రం బయటకు వచ్చి అసంతృప్తి వ్యక్తం చేయడమే కాదు, పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చివరకు ఆయన భార్యపై కూడా మాట్లాడారు. వైసీపీ నేతలకు మించి వ్యవహరించారు. అంటే ఈ లెక్కన ఆయన వైసీపీ భావజాలాన్ని ఎక్కించుకున్నట్లే కదా, ఒప్పందంతో మాట్లాడినట్టే కదా. అయితే ఈ తరహా నాయకులకు జనసేనలో ఉన్నంత వరకే గౌరవం. వైసీపీలోకి వెళ్ళిన తర్వాత చెల్లని కాసులాగా మారిన నేతలు ఎంతో మంది ఉన్నారు. వారి ముందు పోతిన మహేష్ అనే నేత గొప్ప కాదు. ఆ విషయాన్ని ఆయన గమనించుకుంటే మంచిది. లేకుంటే వైసీపీలో నవ్వుల పాలైన నేతల జాబితాలో ఆయన ఒకరన్న విషయాన్ని గమనించుకోవాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.